సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు విశాఖపట్నంలో ఇక్కడ విశాఖ ఆర్గానిక్ మేళ, చాలా పెద్ద మేళ అయితే ఇక్కడ జరుగుతూనే ఉంది. సో ఇక్కడ రకరకాల అంటే పొంగనూరు ఆవులు, అలాగే మట్టి పాత్రలు, సిరిధాన్యాలు, మూలికలు, ఔషధాలు చాలా ఉన్నాయండి. నేను ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీ అందరికీ కూడా నేను చూపిస్తాను. సో నాతో పాటు మీరు కూడా రండి. అసలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి, నాతో పాటు మీరు కూడా రండి. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు, ఈ ఆర్గానిక్ మేళలో సో ఇవి ఏంటంటే స్పెషల్గా కనిపిస్తున్నాయి అంటే చాలా మంది చెప్పారు ఇవి తింటే చాలా హెల్దీగా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. ఇదైతే నాకేంటో తెలియదు, ఒకసారి మీ మాటలో చెప్తారా? ఈ దినుసులు అండి, దశ దినుసులు అంటారండి. ఈ వరకు పూర్వకాలంలో ఇవి బాగా ఉడికించుకుని లేకపోతే వేపుకుని మొలకలు వచ్చాక గట్ట తినేవారండి. ఇప్పుడు అయితే ఆ ప్రాసెస్ ఏం లేదండి అసలు. ఇవంటే కూడా ఎవరికీ తెలీదు. మనం ఈ ఆర్గానిక్ షాప్ పెట్టి అందరికీ దీనివల్ల ప్రయోజనం ఏంటో తెలియాలని ఇవి మేము మట్టి పాత్రలో వేయించి ఇలా ప్యాకింగ్ చేసి తీసుకొచ్చాం సార్. ఇది మీరు ఒకసారి తిని చూడండి, ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్పండి. ఇది ఏంటంటే ఉంటాయండి దీంట్లో, అంటే ఇన్ని రకాల దినుసులు ఉన్నాయి కదా. ఇది జొన్నలు ఉంటాయండి, బూడిద గుమ్మడి గింజలు ఉంటాయి, అన్ని రకాలుగా మంచిదండి. ఇది జొన్నలు ఉంటాయి, సజ్జలు ఉంటాయి, మొత్తం అన్ని రకాల దినుసులు 10 రకాలు ఉంటాయి. మట్టి పాత్రలో వేపుతాం. దీని ప్రాసెస్ చెప్తారా ఒకసారి? దీన్ని వేట్లుగా 10 మందిని పెట్టండి. ఏ బస్తాకి ఆ బస్తా దేనికి దానికి వేపి అవన్నీ ఒక దాంట్లో కలిపి ఇవన్నీ ప్యాక్ చేయబడుతుంది. దీన్ని కూడా మళ్ళీ అంత హైగాను అంత ఇదిగాను కాకుండా దీనికి ఎంత క్వాలిటీ కావాలో మనకు అంత క్వాంటిటీతో చెప్తారు. ఇవి తింటే చాలా మంచిదండి. ఇదిగోండి, ఇవి 10 రకాల గుమ్మడికాయ గింజలు, జొన్నలు, సజ్జలు, మొత్తం శనగలు అన్ని 10 రకాలండి. ఇవి మనం ఇప్పుడు అయితే ఎవరమో ఈ వరకు రుబ్బుకుని దోశలు వేసుకుని ఉడకబెట్టుకుని తినేవారండి. ఇప్పుడు అయితే అసలు అవి అంటే మన పిల్లలకి అసలు తెలియదండి. ఇవి ఏం చేసేదంటే మట్టి పాత్రలు వేపి మనకి హెల్దీ కింద దానికి ఎంత క్వాంటిటీ ఉండాలో అంత క్వాంటిటీతో వేపి మనకైతే మనం మిచ్చిరి పొంగడాలు అవి తింటున్నాం కదండి, అవేమి తినుకోకుండా ఇవి తింటే చాలా హెల్దీగా ఉంటుందండి. అందుకని మనం ఇది కూడా మన షాప్లో పెట్టాము. ఎన్ని రకాలు ఉన్నాయి దినుసులు దీంట్లోనే? 10 రకాలు ఉంటాయి. 10 రకాల దినుసులు మొత్తం అన్ని కూడా. గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి. గుమ్మడి గింజలు ఉన్నాయండి, మామూలు కూర గుమ్మడి ఉన్నది, మామూలు గుమ్మడి ఉన్నది, జొన్న పొత్తు గింజలు ఉన్నవి, బఠానీ ఉన్నది, శనగలండి, బొబ్బర్లు, అవిసులు అన్నీ ఉంటాయండి. మొత్తం అన్నీ. ఒకసారి మనం టేస్ట్ చూసి చెప్దాం. సూపర్, చాలా బాగుంది. చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ టైంలో చాలా స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు, మిక్సర్ అని, పకోడీ అని, బజ్జీలు అని. దాని బదులు ఇంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఇంకా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజంగా చాలా బాగుందమ్మా. నేను ఫస్ట్ టైం ఇది తిన్నాను, నేను చూడడం కూడా ఫస్ట్ టైం. ఇది చాలా బాగా చేశారు. అదేనా మరిగిపోయి నూనె బాగా మరగబెట్టేసిన దాంట్లో మనం చల్లపుంకి వేయడం, బజ్జీలు వేయడం, మిక్చర్లు తేవడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అవే ఇష్టపడుతున్నారు కానీ నూనెలో దేవుని ఇలాగా నూనె ఆయిల్ అనేది ఇవి మనం తిని కొలితే తినాలనిపిస్తుంది కూడా. ఓ డబ్బాలో పెట్టుకుంటే అండి మనం అంత మాటలో డబ్బా దగ్గరికి వెళ్తామండి. ఎప్పుడైనా సరే తినచ్చు. పెద్దవాళ్ళు అన్ని మనం నేర్పడం మంచిదండి పిల్లలకి. అలా మనం ఆ ఫుడ్ తెచ్చి ఇవ్వడం మొదలు పెడితే ఇవి తినరండి. అది మనం వేపినవి కనుక ఇవి బాగుంటాయి కనుక తినచ్చు. అలా ఎలా ఉడకబెట్టిన మొలకలు వచ్చినవి తినట్లేదు కానీ ఇలా ఇస్తే బాగుంటుందని ఇలా ప్లాన్ చేసి పెట్టి. అమ్మ, మీరు ఇవి కాకుండా ఇంకేమున్నాయమ్మా మీ దగ్గర? మా దగ్గర గోధుమ నార పొడి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. బ్లడ్ మనం ఎవరికైనా దానం ఇచ్చినా ఈ ప్యాకెట్ ఒకటి మనం వాళ్ళకి ఇస్తే మనకు వెంటనే బ్లడ్ పట్టేస్తుంది.
ఇది బ్లడ్ గడ్డ కట్టడం కానీ తలలో ఫ్లాట్ అవుట్ కానీ ఏముండదు, పక్షవాతం అనే మాటే ఉండదండి. ఇది మనం పొద్దున్నే మార్నింగ్ ఒక స్పూను మన జ్యూస్లో అయినా వేసుకుని తాగొచ్చండి. మనం తాగలేకపోతే దోశలో అయినా వేసుకోవచ్చు, మామూలుగా కొంచెం వాటర్ నీళ్ళలో కలిపినైనా తాగొచ్చండి. గోధుమ గడ్డి అండి 7 రోజుల్లో పండించి పీకేసి దాన్ని పౌడర్ చేసి అమ్ముతున్నామండి మేము. దానివల్ల అన్ని ప్రయోజనాలే కానీ మనకు ఇదిగా ఉండేది ఏమి ఉండదండి. 250 రకాల రోగాలను పోగొడుతుందండి అది ఒకటే అండి. దాంతోపాటు మొరుంగా కూడా అంతే సార్. మొరుంగా ములగాకు పౌడర్ అండి ఇది మనం ములగాకు అనేది మనం ఆకులు తెచ్చుకుని పప్పుల్లో గట్ట వేసుకునే వాళ్ళని ఇప్పుడు అంత ఖాళీ లేదు జనానికి, మనం అంత తీరుబడిగానే లేము, అంత అడావిడి జీవితాలు అయిపోయినాయి కాబట్టి దీన్ని పౌడర్ కింద చేసి అమ్ముతున్నామండి. దీన్ని పసుపు కింద ప్రతి దాంట్లోనే వేసుకు వాడచ్చండి, హెల్త్కి మంచిది. దీనివల్ల మనకి చాలా ఆరోగ్యం ఉంటుందండి, మనకి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. మనం మర్చిపోయేది ఏదైనా మర్చిపోయేదాన్ని ఉండదండి. మనం ప్రతిదీ పట్టుకున్నదే పలానా రోజున ఇదైనా జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఇది మాంసాహారం కన్నా ఎక్కువ బలం అండి. చూసారు కదా, సో ఇక్కడైతే మునగాకు పౌడర్ అలాగే గోధుమ గడ్డి పౌడర్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే సో జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా సో బాడీలో ఎటువంటివి అంటే టాక్సెస్ అంటే బ్యాడ్ టాక్సెస్ ఏవైతే ఉంటాయి సో అవన్నీ కూడా పోతాయి. సో అలాగే హెల్తీగా ఉంటాం అని చెప్పేసి ఇవి తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇవి తీసుకుంటారు. సో ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న ఈ పొల్యూషన్స్కి ఇలాంటివి వాడితేనే హెల్తీగా ఉంటారని చెప్పి చెప్తున్నారు. అమ్మ ఇంకేమున్నాయి మన దగ్గర? షుగర్ పౌడర్ ఉందండి. షుగర్ పౌడర్. సో ఇదండి షుగర్ రానవదండి, ఇది పనసపొట్టు పౌడర్. పనసపొట్టు పౌడర్ అంట. చూసారా, ఇది తాగితే షుగర్ కూడా రాదంటున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. చెప్పండి దీని గురించి. ఇది షుగర్ పనసపొట్టు షుగర్ కట్టనే ఉందండి దీనికి. దీన్ని మనం రోజు కనుక స్పూన్ తాగితే మన షుగర్ లెవెల్ పెరగనవదు, అలానే తగ్గనవదు. మనకు షుగర్ ఉన్న వాళ్ళకేమో ఏమన్నా తిన్నా మనకి పెరిగిపోతూ ఉంటుందండి. మందులు అంత మాటలు వాడుతూనే ఉంటున్నారండి. కానీ ప్రజలకు తెలియడం కోసం దీన్ని మేము తయారు చేసి చూపిస్తున్నామండి. మన దగ్గర ఇలాంటివి అన్నీ ప్రజలకి ఆరోగ్యం గురించి మనం ఇవన్నీ అంటే వాళ్ళు తీసుకోకపోయినా మనం ఇక్కడ పెట్టి మనం అవగాహన కల్పిస్తున్నాము. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ దశ దినుసులు ఇలా పెట్టాలి, అలాగే ఈ మునగాకు పౌడరు, తర్వాత వేపాకు పౌడరు, అలాగే గోధుమ గడ్డి పౌడరు, ఇలాంటివి మంచివి ఆర్గానిక్ ఇలా పెట్టడం వల్ల జనాల్లో అవేర్నెస్ అయితే పెరుగుతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామంది వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవడం అనేది చాలా వింత అయిపోతుందండి. సో ఇలాంటి అవేర్నెస్ వల్ల వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలనే ఒక శ్రద్ధ అనేది వస్తుంది వీటిని చూడడం వల్ల. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో ఒకసారి చెప్తారా? మాది వ్యవసాయ కుటుంబం అండి. మాకు అసలు ఇవేమిటో తెలియదండి. మేము పక్కా వ్యవసాయంలో ఉన్నామండి. బాబుని అగ్రికల్చరే చదువుకుంటున్నాడు 10th అయిపోయాక. సరేలే అని అగ్రికల్చర్ చదివించామండి. ఆ బాబు చదివిన చదువులో ఇవన్నీ ఉన్నావేమోనండి. అవన్నీ అక్కడ నేర్చుకుని నేను వ్యాపారమే చేస్తాను, నేను ఉద్యోగం చేయను. చాలాసార్లు జాబులు వచ్చేయండి. మేము కూడా వద్దు, వ్యవసాయమే ఏదో చేసుకున్నాం మేము, దీనివల్ల మనకు ఉపకారం ఏమీ లేదు, మామూలుగా ఉద్యోగం చేసుకునే వాళ్ళకి విలువ ఉందని మేము వద్దన్నామండి. అయినా సరే నేను మన గోదావరి ఆర్గానిక్ అని కంపెనీ పెట్టుకుని నేను ఇలాగా సరుకులు అమ్ముతానని పెట్టుకున్నాడు. అప్పటి నుంచి పౌడర్లు తెస్తాం, ప్యాకింగ్లు చేస్తాం, షాపులకి వేస్తాం, అలా చేస్తున్నాడండి. ఇవన్నీ మనకి అలా కొన్నాళ్ళకి మాకు అర్థమైంది. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి ప్యాకింగ్లు చేయడం వల్ల, షాపులకి వేయడం వల్ల ఎగతాలు చేస్తారు. అలాంటివి ఎప్పుడైనా జరిగాయి? ఒకసారి కదండి, ఇంట్లో వాళ్ళే చాలా ఎగతాలు చేశారండి. ఇవి ఎవరు కొంటారు, ఇవి ఎవరు తింటారు అన్నారండి. అయినా మా బాబు అసలు పట్టించుకోలేదు. వాళ్ళు అలాగే అంటారో నీకెందుకు అనివాడండి. ఇవాళ ఇక్కడ పెద్ద వాళ్ళందరూ నాతోటి నువ్వు జగదీశాల అమ్మగారు అమ్మ, చిన్నపిల్లోడు అయినా సరే చాలా కష్టపడుతున్నాడు, నువ్వు ఎప్పటికైనా బాగుంటావు అంటుంటే నాకే చాలా ఆనందం అనిపిస్తుందండి. ఇది అంతా కూడా మా బాబుగా చెప్పారండి. చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి. అంతా ఇవాళ అన్నీ చూసుకుండేలాగా ఒక స్టేజ్కి ఎదిగాడండి. అమ్మా, ఇప్పుడు ఇందాక మీరు నాకు ఏదో కల్పిస్తున్నారు కదా, ఏంటంటే కలుపుతారు? ఇది వీట్ గ్రాస్ పౌడర్ అండి. ఇది వేసిన విత్తనాలు వేసిన 7 రోజుల్లో మొక్క పీకేస్తారండి. దీన్ని పౌడర్గా చేసి అమ్ముతారండి. దీన్ని ఒకసారి కలిపి చూపిస్తానండి మీకు.
మీరు ఉదయం తాగినా పర్వాలేదండి, సాయంత్రం తాగినా పర్వాలేదు. ఇది బ్లడ్ బాగా పెంచుతుందండి. రక్తం ఇచ్చిన వాళ్ళకైనా ఇది మనం కలిపిస్తే చాలా బాగుంటుందండి. వెంటనే బ్లడ్ పట్టేస్తుంది. ఇది తెలుసున్న వాళ్ళు వెంటనే వెళ్ళి ప్యాకెట్ తీసేసుకుంటున్నారండి. మనం అర్థమయ్యే వాళ్ళకి చెప్పవలసి వస్తుందండి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. ఇది మనం జ్యూస్లో కలుపుకుంటే ఇంకా బాగుంటుందండి. మనం ఇలా తాగలేకపోతే మన పిల్లలకి జ్యూస్లో కలిపేసి ఇస్తే వాళ్ళు ఇది మంచిది కాదు అనుకోకుండా తాగేస్తారు. ముందు పెద్దవాళ్ళకి అవగాహన ఉండాలండి. మన పెద్దవాళ్ళ అవగాహనతో తీసుకుంటే ఇది ఒకసారి తాగి చూడండి మీరు. సో ఇదైతే గోధుమ గడ్డి జ్యూస్ అండి. ఈ గడ్డిని 8 రోజులు పెంచిన తర్వాత కట్ చేసి ఎండబెట్టి సో దీన్ని అయితే పౌడర్ కింద తయారు చేస్తారు. ఒకసారి మనం కూడా తాగి చూద్దాం. సో ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది పక్కాగా. ఎందుకంటే నార్మల్ జ్యూసెస్తో పోలిస్తే ఇది చాలా అంటే చాలా బెటర్. సో అమ్మ తెలుస్తుందమ్మా, నాకైతే ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇదైతే చాలా మంచిది, నాకు తెలిసి ఒంటికి అయితే చాలా మంచిది కదా. ఇంకోటి ఏంటి, ఇది షుగర్ పనసపొట్టు పౌడర్ అండి. పనసకాయతో తయారు చేసిన పౌడర్ అండి. ఇది మీకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుందండి. దీనివల్ల మన షుగర్ ఉంటుంది కదండి, షుగర్ లెవెల్ పెరగనవుదండి, తరగనవద్దు, కొత్తగా వచ్చే వాళ్ళకి రానవద్దు. దీన్ని రోజు మనం పనసకాయ అయితే మనకి దొరకదు కదండి. రోజు మనం దాన్ని కోసుకుని తినాలంటే మనం ఇబ్బంది పడతాం. దాన్ని మనం ఇదిగా చెయ్యాలంటే చేయలేము. ఆర్గానిక్ స్టోర్లో దొరుకుతుందండి. ఇది కూడా మామూలు ఎప్పుడెప్పుడు తాగొచ్చు? పరగడుపుని తాగొచ్చా లేకపోతే? పరగడుపుని తాగేస్తే మంచిదండి. ఇవన్నీ కూడా మనం పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చూసే కన్నా ఇవన్నీ కూడా పరగడుపున ఒక్కొక్క అరకప్పుడు నీళ్ళల్లో కలుపుని తాగేసి తర్వాత మనం అవి తీసుకుంటే అండి మన బాడీకి మందులకి గట్టా అంత మాటలు ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైపోయారండి. దాన్ని మనం రోజు వెళ్ళడమే సరిపోతుంది. ఇది షుగర్ లెవెల్ అసలు పెరగనవదండి. దీనికి చాలా కష్టపడతారండి రైతులు తయారు చేయడానికి. కానీ మన జనం అయితే అబ్బాయి సులువుగా ఉందనుకుంటారు. కాకపోతే వాళ్ళకి మెచ్చుకోవచ్చండి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి రైతులు మట్టికి. కానీ వాళ్ళకి ఏం లాభం లేకుండా మనకు ఆరోగ్యం చూస్తున్నారు. కానీ అది తెలుసుకోవాలి. వాటర్ వేసి ఇలా కలపటమే, ఇలా కలపాలండి. మాక్సిమం దీన్ని దోశల్లోనూ అట్లలోనూ గట్ట వేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ అలాంటివి ఉండవు కాబట్టి నీళ్ళలో కలిపి చూపిస్తున్నాను. అంటే మనం తినలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే దోశల్లో ఇడ్లీ అంటే నార్మల్ గా ఉదయాన్నే లేచి పరగడుపున ఇలా కలుపుకొని తాగివచ్చు కదా. ఓకే. ఏంటంటమ్మా ఇది అని ఏమన్నారు? షుగర్ పనసపొట్టు పౌడర్ అంట. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే షుగర్ కంట్రోల్ కూడా చాలా బాగా అవుతుంది. సో ఉదయాన్నే పరగడుపుని ఇది తాగితే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటున్నారు. సో మనం కూడా దీన్ని ఒకసారి తాగి చూద్దాం. ఇది పనసపొట్టు పౌడర్ అంట. సో షుగర్ పేషెంట్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది చాలా బెనిఫిట్. ఎందుకంటే ఈ రోజుల్లో డయాబెటీస్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అసలు షుగర్ పేషెంట్స్ పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక సో వాళ్ళ షుగర్ని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల సో వాళ్ళకి షుగర్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి మనం కూడా తాగి చూద్దాం. తెలుస్తుందమ్మా, అదే ఫ్లేవర్ తెలుస్తుంది. మీ పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక మాట అంటుంటారు, ఏం చెప్పండి అది? మంచి ఎప్పుడు అండి చెడ్డగా ఉంటుందండి, చెడ్డ ఎప్పుడు తీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆర్గానిక్ అన్నీ కూడా చాలా చేదుగా ఉన్నాయి. సో అలాగని చెప్పేసి తాగడం మానొద్దు. ఎందుకంటే ఎంత చేదు ఉంటే అంత మంచి జరుగుతుంది, అంతే కదా? ఓకే. సో జనాలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో వీళ్ళైతే ఇలాంటివి కండక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు సో ఉదయాన్నే మార్నింగ్ లేచిన వెంటనే పరగడుపున గోధుమ గడ్డి ఆ జ్యూస్, అలాగే పనసపొట్టు ఆ జ్యూస్ అది కూడా తాగితే సో షుగర్ కంట్రోల్ అనేది చాలా మట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి కూడా లెక్క పెట్టలేని విధంగా డయాబెటీస్తో చాలామంది బాధపడుతున్నారు. సో అలాంటి పేషెంట్స్కి అయితే సో ఇవైతే చాలా అంటే చాలా మంచి ఫుడ్ అని మనం చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఆరోగ్యంగా ఉండండి.